ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి ఇక్కడ అందించే వైద్య సేవలపై పూర్తి స్థాయిలో నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాలను మంత్రి ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించే 500 పడకల కేంద్రాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారితో కలిసి ఆయన మాట్లాడారు. ముందుగా కళాశాలలో ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని విద్యార్థులను మంత్రి అడుగగా కొత్తగా ఒక ఆడిటోరియం, ఎగ్జామినేషన్ హాల్, జిమ్, స్పోర్ట్స్ ఏరియాను తీర్చిదిద్దాలని విద్యార్థులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి స్పందించి వెంటనే వాటిని మంజూరు కోసం అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Usmania, Gandhi, Kakatiya, still Usmania is considered to be a brand. Still, Usmania is considered to be a brand. What is the reason? Is it because of the history? Gandhi, because of the history. Apart from the history, 100 years, 150 years, apart from the history, you people as students grow amongst the patients. You would be doctors as students grow among the patients, where you are exposed, where you interact, where you understand, where you treat. So, ఒక కాలేజ్ మొదలు పెట్టాలంటే హెచ్ఆర్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇలాంటి కంఫర్ట్ తోటి ఉన్న భవనాలు, ఎక్విప్మెంట్. వచ్చే ఏడాది కల్లా రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న మిగతా మెడికల్ కళాశాలలో అన్ని రకాల వసతులతో పూర్తి స్థాయి అందుబాటులోకి తెస్తామన్నారు. విద్య, వైద్య కల్పన కోసం నాణ్యత విషయంలో రాజీ పడకుండా కార్పొరేట్ స్థాయి సదుపాయాలు అందించేలా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. మాట్లాడుతూ మేము చదువుకున్నప్పుడు ఇంత మంచి కాలేజీలు లేకుండే, ఇంత మంచి హాస్టళ్లు లేకుండే, ఇన్ని సీట్లు లేకుండే, మేము చాలా కష్టపడి చదువుకున్నాం. ఇప్పుడు మీకు సౌలతులన్నీ దగ్గరకు వస్తా ఉన్నాయి. మీరు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ వినియోగించుకొని బాగా చదువుకోవాలని కోరుకుంటారని అనుకున్నాను. కానీ అన్న రాజకీయాల గురించి మాట్లాడాడు. ఐ వెల్కమ్. చదువుకున్న వాళ్ళంతా రాజకీయాలకు రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. సంజయ్ రెడ్డి గారి సూచనని కొంతమంది డాక్టర్లైనా పాటించి భవిష్యత్తులో మీరు కూడా రాజకీయాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు యాక్చువల్గా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ సెషన్ పెట్టినాం. మేము రోజు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాం కాబట్టి ఈ రోజుకి డయాస్కి ఉపన్యాసాలకి టైం తగ్గించుకొని విద్యార్థులకు ఎక్కువసేపు ఇంటరాక్షన్కి టైం ఇస్తే భవిష్యత్తులో లీడర్లు ఎట్లా కావాలి, మంత్రులు ఎట్లా కావాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఎట్లా కావాలనేది తెలుసుకోవడానికి ఇంటరాక్టివ్ సెషన్ లోపల మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ కండి. ఇందాక మీ ప్రిన్సిపల్ గారి నివేదిక చదివినప్పుడు ఇంకా 1-2 అవసరాలు ఉన్నాయి మాకని చెప్పినారు. ఒకటి ఆడిటోరియం చెప్పినారు, ఇంకొకటి స్పోర్ట్స్ కి సంబంధించి ఒక స్టేడియం లాంటిది కావాలని అడిగినారు. ఈ జిల్లా మంత్రి గారే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఈ వేదిక నుంచి జిల్లా ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు ఏదైతే డిమాండ్ చేసినారో ఒక స్టేడియం, ఒక ఆడిటోరియం, ఆ రెండింటిని కూడా మంజూరు చేసి మీ గొప్ప హృదయాన్ని దాటుకొని విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ కొనసాగించాల్సిందిగా అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఈ రోజు మనము అలాంగ్ విత్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 4.5 lakh SFT తో ఇంత మంచి మెడికల్ కాలేజ్ మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికీ మనకి 450 స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో మీకు అందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, మెస్ ఫెసిలిటీస్, డైనింగ్ ఇవన్నీ కూడా ఇప్పటికే కల్పించడం జరిగింది. అండ్ మీ ఫర్దర్ రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ కూడా గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. మీ ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఫ్యాకల్టీ పెంచడం అవ్వచ్చు, అలానే మీకు కావాల్సిన అదర్ అమ్యూనిటీస్, సర్వీసెస్, క్యాంటీన్ అవ్వచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని టీపీసీసీ ప్రధాని కార్యదర్శి గజ్జల కాంతం అన్నారు. విచారణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీఐకి అప్పచెప్పారని అన్నారు. సీబీఐ విచారణ చేసి కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కవిత స్వయంగా చెప్తుందని, 1,00,000 కోట్లు దోచుకుంది హరీష్ రావే, కేసీఆర్కు సంబంధం లేదని చెప్తుందని అన్నారు. అవినీతి నుండి కేసీఆర్, కేటీఆర్ని తప్పించాలని కవిత చూస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు. దాని మీద విచారణ జరిగింది.
అది కమిషన్ తప్పంటారు, లేకుంటే కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పంటారు కొంతమంది. మరి అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టును మరి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. మరి ఆ నిర్ణయము మరి వాళ్ళు తీసుకోవాలి. అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఆ అవినీతిని మొత్తం మరి అది సిబిఐకి అప్పచెప్పారు రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. మరి దాని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ చేసి, ఈడీ విచారణ చేసి ఖచ్చితంగా మరి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద చర్య తీసుకోవాల్సిందే. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. ఆనాడు టీచర్స్ డే సందర్భంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయ గురువులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా సన్మానించారు. స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ షెడ్రక్ అధ్యక్షతన జరిగిన టీచర్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనకు పాఠాలు నేర్పించిన టీచర్తో పాటు ఉపాధ్యాయులందరినీ సన్మానించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని భావోద్వేగానికి లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడు అయితే సమాజానికి వెలుగునిచ్చేది ఉపాధ్యాయులని విద్యాబుద్ధులు నేర్పించే గురువులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కంటోన్మెంట్లో ఉన్న టీచర్స్ అందరికీ వారిలో అన్ని సెలెక్షన్ చేసి కొంతమంది ఇక్కడ జడ్జెస్ లాగా వివరించి అన్ని స్కూల్స్ నుంచి ఎవరైతే బెస్ట్ ఉన్నారో బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటిది కూడా ముందు చేపట్టాలని, అందులో భాగంగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా 9 బస్తీలు కూడా నేను సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ 9 బస్తీలు సర్వేలు కూడా చేయడం జరిగింది. ఈ 9 బస్తీలతోటి కాంపిటీషన్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్ళతో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ టీచర్స్ నిరంతరం బస్తీలలో విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులు తెలుసుకుంటే, క్లాస్ రూమ్తో పాటు బస్తీ పరిస్థితులు, క్లాస్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎలా ఉండరు, ఏ పరిస్థితులు ఉండరు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చని ఒక నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అలాంటిది కూడా ముందు కార్యక్రమాలు తీసుకొని భారీ ఎత్తున మార్పు రావడానికి, పెద్ద ఎత్తున సక్సెస్ మన పిల్లలకి కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఎమ్మెల్యేగా ఒక వ్యక్తిగా కూడా సమాజంలో మార్పు, సమాజంలో డెవలప్. ఓలు బోయిన్పల్లి డివిజన్లోని బోయిన్ చెరువు సుందరీఖన్నలో భాగంగా ₹1 కోటి వ్యయంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బోయిన్ చెరువులోని వినాయక నిమజ్జనాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. గత కొన్నేళ్లుగా బోయిన్ చెరువును వాకింగ్ ట్రాక్, రిటర్నింగ్ వాల్, బతుకమ్మ ఘాట్, చెరువు చుట్టూ ఎంత అభివృద్ధి చేశామని, అందులో భాగంగానే చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్య అతిథి అలాగే చెరువులో పరిశీలన చేస్తూ, ఎందుకంటే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, కొన్ని రిటర్నింగ్ వాళ్ళు, తర్వాత చెరువు సుందరీకరణ గురించి కొన్ని డెవలప్మెంట్ వాళ్ళు చూస్తూ ఈరోజు ₹1 కోటి రోడ్డు ఈరోజు అసెంబ్లీ చెరువుల మొత్తం సుందరీకరణ, బయటపల్లి అసెంబ్లీ ప్రజలందరికీ కూడా వాకింగ్ ట్రాక్ కానీ వాళ్ళకు అన్ని విధాల సౌకర్యాల గురించి దీన్ని ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ₹1 సీట్లు జరిగింది. రిటర్నింగ్ వాళ్ళు ఒక 1 శాంక్షన్ అవుతుంది, అది కూడా చేయించి గేట్లు పెట్టించి వాకింగ్ ట్రాక్ కానీ ప్రజలకు అన్నిటి కూడా, అలాగే పిల్లలకు, మహిళలకు, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా జిమ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని చేసి ఒక మినీ ట్యాంక్ ఈ చుట్టుపక్కల ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసేందుకన్నా దాదాపు 1,00,000 బాక్సులు ఉంది మా డివిజన్లో. 70,000. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశీస్సులతో చేగుంట నుండి మెదక్ వెళ్లే R&B నిర్మాణానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు భూమి పూజ చేశారు. రైల్వే బ్రిడ్జ్ కావాలనేది ఈ ప్రాంత ప్రజల దశాబ్ద కాలం కోరిక అని అన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు సానుకూలంగా స్పందించి బ్రిడ్జి మంజూరు చేస్తూ 100% పూర్తిగా కేంద్రం నిధులతో
ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించారు. దీనికి ప్రధాని మోదీ రైల్వే శాఖ మంత్రికి మెదక్ పార్లమెంటు తరపున కృతజ్ఞతలు తెలిపారు. నేను మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత 24/7 ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, ప్రజల అవసరాలని నెరవేర్చేందుకే పనిచేస్తా ఉన్నాను తప్ప ఇంకొక పని చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో మెదక్ జిల్లా అంటేనే టిఆర్ఎస్ అడ్డా అని, కాంగ్రెస్ గడ్డ అని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు చెప్పేటువంటి పరిస్థితులలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నన్ను పార్లమెంట్కి పంపిస్తే ప్రతి చిన్న సమస్యని నేనే వ్యక్తిగతంగా అడ్రస్ చేస్తూ సంబంధిత అందరూ మంత్రుల దగ్గరికి తిరిగి ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి భారత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి పనిని, చాలా కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని క్లియర్ చేసుకొచ్చేటువంటి అవకాశాన్ని కల్పించి మీకు సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన మా ఓటర్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ మరొకసారి నేను మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అయోమయంగా ఉన్న స్థితిలో సొంత పార్టీని నిలువుగా ముంచే ప్రయత్నం కవిత చేస్తుందని తెలంగాణ జాగృతి సభ్యులు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రేటర్ హైదరాబాద్ జాగృతి మాజీ అధ్యక్షుడు అనంతల ప్రశాంత్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, మాజీ తెలంగాణ రాష్ట్ర కల్చరల్ అధ్యక్షుడు కోదారి శ్రీనులతో కలిసి సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పరువును బజారుకి ఈడుస్తూ పార్టీలో ఉన్న గొప్ప నాయకులు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. అలాగే తెలంగాణ జాగృతి ఏ ఒక్కరి సొత్తు కాదని, జాగృతిని ఏర్పాటు చేయడంలో అందరి కృషి ఉందన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ జాగృతి నాయకులు ఎంతోమంది పునాదులు, ఎంతోమంది రక్తం, ఎంతోమంది పనిచేస్తే ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థ అంత పెద్ద సంస్థగా ఇవాళ నిలబడ్డది. ఆ సంస్థ ద్వారా మీరు ఇవాళ 2 సార్లు ఎంపీ అయినరు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినరు. కేసీఆర్ గారు మీకు 4 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. 4 సార్లు అవకాశం ఇచ్చినటువంటి పార్టీని ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు, ఇలా బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి నాయకుడు కూడా ఇలా చాలా బాధ హృదయంతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఇలా ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు కవిత గారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? మేము చూసిన కవిత గారు కాదు, మేము చూసిన ఇప్పుడు మాట్లాడుతున్న కవిత గారు వేరు అని చాలా మంది తెలంగాణ జాగృతిలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాధతో ఉన్నారు. ఇలా చూస్తూ ఉంటారు. ఇలా నిన్నటికి మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు ఒక్కరే 8 మంది మంత్రులను కొట్లాడిండు. 8 మంది మంత్రులను కూడా కేసీఆర్ గారి మీద వీగ వాళ్ళకుండా కొట్లాడేటువంటి హరీష్ రావు గారిని ఇలా మీరు మాట్లాడుతున్నారు. ఇలా ఆయన భార్య పిల్లలను వదిలిపెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా రాత్రి పగలు అక్కడనే పండుకొని ఇలా కాళేశ్వరం పనులు చేసిండు. ఇలా ఆయనకి ఏది టాస్క్ ఇచ్చినా, ఏ బై ఎలక్షన్ ఇచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పూర్తి చేసుకుంటే మీరు ఇలా ఏమంటారు, ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని మాట్లాడతారు. ఈ రోజు ఇంత రాక్షస పాలన నడుస్తున్న సమయంలో మరి టీఆర్ఎస్ నాయకులు అందరూ కొట్లాడుతూ ఉంటే మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ బీజేపీ గూతం ఇచ్చే విధంగా మరి కవిత గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మొన్న చూస్తూ ఉన్నారు మరి హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద, అదేవిధంగా కేటీఆర్ గారి మీద అనేకమైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక నిబద్ధత గల కార్యకర్త. ఎప్పుడైనా సరే కూడా ఆయన కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నారు. ఆయన కేసీఆర్ గారు కుడిభుజం లాగా ఉన్నారు. ఆయన కేసీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కుడి భుజంలా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి హరీష్ రావు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీపై కవిత చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు ఆయన. 100% తప్పు. ఈరోజు మరి తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి పేరు తెచ్చుకున్న తరుణంలో ప్రజల్లో మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే తరుణంలో కవితక్క గారు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కవితక్కను మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారో, ఎవరు మాట్లాడాలని చెప్తుంటారో, ఎవరి పంతన చేరి ఈ విధంగా మాట్లాడుతుందో కవితక్క గారు మీరు మాట్లాడే మాటలు 100% తప్పు. నిన్నొక కేసీఆర్ గారి కూతురుగా, మా సోదరిగా, నిన్ను అక్కగా మేము ఇన్ని రోజులు భావించామే తప్ప వేరే విధంగా నీ పాత్ర ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇలా
కేసీఆర్ గారి వెన్నంటుండి కేసీఆర్ గారికి అనునిత్యము ఒక కుడి భుజంగా నిలిచి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా, హరీష్ రావు పాత్ర కూడా ఎంతో ఉన్నది. అది తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ, కార్యకర్తలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ హరీష్ రావు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా మరి అసెంబ్లీలో తన వంతు తన పోర్షన్ను, మరి ప్రతిపక్ష పోర్షన్ను అందరికంటే భిన్నంగా, అందరికంటే ఇప్పటివరకు ఉన్న ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా నిలబెట్టి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని మీరు మాట్లాడడం మాత్రం 100% తప్పు. ఒకవేళ నువ్వు విధంగా కనుక మాదాపూర్ మైహోం భూచాలో లడ్డు వేలంపాట రికార్డు బ్రేక్ చేసింది. లడ్డు వేలంపాట హోరాహోరీగా సాగింది. 51,0777 రూపాయలు లడ్డు పలికింది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత లడ్డును కైవసం చేసుకున్నారు. గతేడాది 29 లక్షలు పలుకగా ఈసారి 51 లక్షలకు పైగా పలికింది. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని దామర చెరువు ప్రాంతంలో హైడ్రా అధికారుల తనిఖీలు నిర్వహించారు. దామర చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని, అటు ఆక్రమణపై స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల మేరకు జిన్నారం మండల తహసీల్దార్ దేవదాస్తో కలిసి హైడ్రా DE అర్చన, CI బాలగోపాల్, హైడ్రా MRO హర్దీప్ సింగ్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. హైడ్రా FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సర్వే చేపట్టడం జరిగిందని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని హైడ్రా CI బాలగోపాల్ వెల్లడించారు. వాళ్ళు FTL ల్యాండ్ అయితే బఫర్ జోన్ లో హౌస్ కన్స్ట్రక్షన్స్, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు నేను, నాతో పాటు మా హైడ్రా టీమ్, తహసీల్దార్ సార్ దేవదాస్ సార్, నేను, తర్వాత MRO గారు, మా తహసీల్దార్ హైడ్రా అర్చన మేడం, ఇన్స్పెక్షన్ చేసి అవి వచ్చాము. సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలో బోరంచులోని మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. 4 నెలలుగా జీతాలు అందకపోవడంతో లింక్వెల్ పంప్ హౌస్ను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలని జీతాలు తీసుకుంటున్నామని, వాటిని నెల ఇవ్వకపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల బంద్తో దాదాపు 180 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. నెలలుగా జీతాలు రావడం లేదు. ఏ అధికారులను అడిగినా బిల్లులు కాలేదని చెప్తున్నారు. మాకు ప్రతి నెలలో కూడా జీతాలకు చాలా తిప్పలు అవుతుంది. 4 నెలల జీతాలు రావడం లేదని మేము ఇంటెక్వల్ ఆఫ్ చేయడం జరిగింది. దయచేసి మాకు ప్రతి అధికారి కూడా జీతాలు వేయదాల్సిందిగా కోరుతున్నాం. మేము మా ఇల్లు ఎట్లా గడవాలి? దసరా పండుగ ఉంది. ఇప్పుడు పండగకు 4 నెలల ఉద్దర ఇప్పటికే ఎవరు కిరాణా షాప్ వాళ్ళు కూడా మాకు ఉద్దర సామాన్ ఇవ్వట్లేదు. ఇప్పటికే 4 నెలలు అవుతుంది. 3 నెలలు ఉద్దర తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా బట్టల షాప్ వాళ్ళు కూడా బట్టలు ఇవ్వరు. బట్టలు ఎవరైతే ఎవరు ఉద్దర ఇవ్వరు. అసలుకే కిరాణం అంటే 3 నెలలు అమెరికాని, ఈ నెల అయితే ఇవ్వమని చెప్పినారు కిరాణా షాప్ వాళ్ళు. ఇది బంద్ చేసడం కారణం దీనివల్ల అంటే మాకు మినిమం ఒక 4 నెలల, కొంతమందికి 5 నెలల జీతాలు పడక, దాని గురించి బూరంచ గ్రామం అది, అందు గురించి ఇంటర్వెల్ బంద్ చేయడం జరిగింది. దీనివల్ల మాకేమవుతుందంటే కరెక్ట్ నెలకు జీతం వస్తలేదు. మళ్ళీ ఒకటి అంటే ESI PF కూడా కరెక్ట్ కట్ అవుతలేదు. కొంతమందికి కట్ అవుతుంది, కొంతమందికి కూడా కట్ అవుతలేదు. అదేవిధంగా మేము బంద్ చేయడం జరిగింది. మాకు
4 నెలల జీతం కన్ఫామ్గా 16 డేట్ అని. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీ సంగారెడ్డి జిల్లా బీరంగూడలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మరి వినాయక చవితి మరి నవరాత్రులు అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ బీరంగూడెం మరి క్రాస్ రోడ్స్ దగ్గర మరి దాదాపుగా నాకు తెలిసి బహుశా ఇది 15వ సంవత్సరం అనుకుంటా, 15 సంవత్సరాల సంధి. మరి ఇక్కడ మరి సుధాకర్ యాదవ్ కానీ, రామరెడ్డి అన్న కానీ, సీను కానీ మరి ఉన్నటువంటి వాళ్ళ బృందం అందరూ కూడా మరి 15 సంవత్సరాల సంధి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మేమందరం వచ్చి మరి ఇక్కడ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం. మరి ఈసారి ఇంకా ఘనంగా గొప్పగా వారు నిర్వహించారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రాంత ప్రజల చుట్టూ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మహిళ మృతదేహం లభ్యమైంది. సాకిద్ టవర్స్ వద్ద నిర్మానుష్యమైన చెట్ల పొదల్లో మణెమ్మ అనే మహిళ మృతదేహం లభ్యమైంది. చెట్ల పొదల్లో మణెమ్మను అతి దారుణంగా బండరాయితో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖైరతాబాద్ మహాగణేష్ను చివరి రోజు దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నెల 6న మహాగణేష్ నిమజ్జనం ఉండడంతో ఒక్కరోజే భక్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి రూపంలో మహాగణేష్ దర్శనమిస్తున్నాడు. ఈ నెల 5న ఖైరతాబాద్ మహాగణేష్ మండపం తొలగింపు పనులు, కలశం పూజ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను మంజీరా వరద ఉధృతి వీడటం లేదు. 21 రోజులుగా ఏడుపాయల వనదుర్గమ్మ జల దిగ్బంధంలోనే ఉంది. భక్తుల భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. గుడి ముందు ఉన్న 3 పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న 4 పాయలు అన్నీ కలిసి ఒకే పాయగా
మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది వాళ్ళ మెట్రోపాలిస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.